సికింద్రాబాద్ శివాజీనగర్ మార్కెట్లో రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మోండా డివిజన్ ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇక మోండా డివిజన్కు అత్యధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి, కమిటీ హాల్స్ అభివృద్ధితో పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెల్లడించారు. మోండా డివిజన్లో శివాజీనగర్ రోడ్ ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ కాడ ఉందో 48 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు కూడా ముందు డొక్కలమ్మ టెంపుల్ ధర కూడా మిగతా ఒక 30 లక్షల రూపాయలతోటి ఆ రోడ్లు కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. ఇవన్నీ రోడ్లు అనేక సంవత్సరాల నుంచి అనేక రోజుల నుంచి ఇక్కడ స్థానికున్న వాళ్ళు రోడ్లు బాగలేదని చెప్తే జిహెచ్ఎంసీ ఫండ్స్ తోటి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి మాట్లాడితే వారు ఈ యొక్క నిధులు కేటాయించడం ఇలా పనులు ప్రారంభించుకున్నాం. ఇదే మాదిరిగా ముందు కూడా ఈ మోండా డివిజన్లో ఎక్కడెక్కడ రోడ్లు సమస్య కావచ్చు, శానిటేషన్ లైన్లు ఏదైతే సేవరేజ్ లైన్లు ఉన్నాయో దాని సమస్యలు కావచ్చు, మిగతా ఏ సమస్యలు అయినా కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. ఏ విధంగా అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 99 డేస్ ప్రోగ్రాం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తీసుకుందో అందులో భాగంగా అత్యధిక నిధులు కేటాయించి అన్ని బస్తీలు, అన్ని కాలనీలకు, అన్ని ఏ రోడ్లు ఏం అవసరాలు అన్ని పరిష్కారం అవుతుంది. మొన్న ఆదివారం నాడు కూడా మీ అందరికీ తెలుసు కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం పెట్టి డీసీ గారు, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, అన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లంతా అక్కడికి వచ్చారు. ఒక వేదిక మీద ఆఫీసర్లు, అధికారులంతా ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి, వాళ్ళ అవసరాలు తీరాలనే ఆలోచనతో ఈరోజు అందరూ ప్రభుత్వ అధికారులు, నేను కూడా స్వయంగా